నా ప్రియ మిత్రులందరికీ నమస్కారం అండి. నా పేరు కుందన కబుల్ నుంచి మాట్లాడుతున్నాను. ఎలా ఉన్నారు మీరు? నేను ఒక పవర్ఫుల్ హీరో గురించి చెప్పబోతున్నాను. సినిమాల్లోనూ పురాణ గాథల్లోనూ ఒక గొప్ప పవర్ఫుల్ హీరో ఉంటాడు కదా అండి. ఆపదలోనూ కష్టాలలోనూ ఉన్న వారిని రక్షించి సంతోషాలు పంచి జీవితంలో వెలుగులను నింపుతాడు. ఇలాంటి నిజ జీవిత కథలోనే ఉన్న మన సూపర్ హీరో శ్రీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. (1891) నుండి 1956 వరకు పురాణ గాథల్లోని సూపర్ హీరోలకి ఏమాత్రం తగ్గని ప్రపంచ విజ్ఞానుడు మన భారతదేశపు సూపర్ హీరో అయిన శ్రీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1891 ఏప్రిల్ 14న మధ్యప్రదేశ్లో మావ్ గ్రామంలో రామ్జీ సక్పాల్, హేమాబాయి సక్పాల్లకు 14వ సంతానంగా అంబేద్కర్ జన్మించారు. అంబేద్కర్ పూర్తి పేరు భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్. అంబేద్కర్ను అంటరానివాడు అని అప్పటి సమాజం బడుకు రానియకపోతే రామ్జీ బ్రిటిష్ అధికారి సహాయంతో అంబేద్కర్ను బడిలో చేర్పించారు. ఆ తర్వాత అంబేద్కర్ గారు పడ్డ అవమానాలు మరెన్నెన్నో. స్కూల్లో నీళ్లు తాగాలంటే గుమస్తా సహాయంతో పైనుండి నీళ్లు పోస్తుంటే దోసులు పట్టుకుని నీళ్లు తాగేవాడు. అలా ఒకరోజు గుమస్తా సెలవు పెడితే ఆ రోజంతా నీళ్లు త్రాగడానికి అంబేద్కర్కు అనుమతి లేదంటే ఆ రోజులు ఎలా ఉండేవో ఆలోచించండి. అప్పటి సమాజంలో వివక్షణ ఊహిస్తేనే భయంగా ఉంది. బావి దగ్గర నీళ్లు త్రాగుతుంటే కొట్టారు, కటింగ్ సెలూన్లో కటింగ్కి వెడితే తరిమారు, చదువుతుంటే దూరంగా కూర్చోబెట్టారు. అంబేద్కర్ కుటుంబాన్ని నిత్యంగా అవహేళన చేశారు. 1907లో మెట్రికులేషన్ పూర్తి చేశారు. ఆ కాలంలో దళితుల్లో ఈ ఘనత సాధించిన గొప్ప వ్యక్తి అంబేద్కర్. చిన్న వయసులో 15 ఏళ్లలోనే రమాబాయి గారితో వివాహం చేశారు. తర్వాత పై చదువుల కోసం బరోడా మహారాజ్ షాయాజీరావు గైక్వాడ్ పేద విద్యార్థులకు ఇచ్చే ₹25 స్కాలర్షిప్తో 1912 నాటికి ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్లో డిగ్రీ పొందారు. బరోడా సంస్థానం ఆర్థిక సహాయంతో 1913లో అమెరికా కొలంబియా యూనివర్సిటీలో చేరారు. అప్పట్లో మొదటిసారిగా అంబేద్కర్ గారు అమెరికా దేశంలో స్వేచ్ఛ, సమానత్వం అంటే ఏమిటో చూడగలిగారు. 1916లో లండన్లో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో చేరారు. ఇదే సమయంలో అంబేద్కర్ వీరులు, గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలు, వారి పోరాటాలు చదివారు. ఈయన లండన్లో అనేక విషయాలపై పుస్తకాలు రాశారు. ఇప్పటికీ ఈయనపై వివిధ దేశాల్లో విశేష పరిశోధనలు చేస్తున్నారు. ఆయన విజ్ఞానం అలాంటిది. మరి తిరిగి బరోడా సంస్థానంలో ఉద్యోగంలో చేరారు. ఈ సమయంలో అంబేద్కర్ను అంటరానివాడు అని వివక్షకు చేశారు, అవహేళన చేసేవారు. బరోడా మహారాజ్కు తనకు జరిగిన అవమానం, వివక్షను తెలిపి ఉద్యోగం వదిలి బొంబాయి వెళ్ళిపోయారు. బొంబాయిలో అనేక పోరాటాలు చేస్తూ పత్రికల ద్వారా దళిత వర్గాలు, నిమ్న జాతుల అభివృద్ధికై పాటుపడ్డారు. తరువాత కాలంలో అంబేద్కర్ బోధించు, సమీకరించు, పోరాడు అనే సిద్ధాంతాలతో నిమ్న జాతుల, దళితుల, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతిగా కృషి చేశారు. స్వతంత్రం వచ్చిన తర్వాత కేంద్ర న్యాయ శాఖ మంత్రిగా అవకాశం వచ్చింది. ఆ తర్వాత రాజ్యాంగ రచనలో తన మేధాశక్తిని ప్రపంచానికి తెలిసేలా అద్భుతంగా తీర్చిదిద్ది రాజ్యాంగాన్ని పూర్తి చేశారు. ఈయన దేశాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఈ రాజ్యాంగాన్ని రచించారు. అంబేద్కర్ గారి కృషిని, పట్టుదలను ప్రపంచ మేధావులు సైతం గొప్పగా అభివర్ణించారు. ఇప్పటికీ ఎప్పటికీ శ్రీ బిఆర్ అంబేద్కర్ గారి జయంతిని దేశమంతటా సంతోషంతో ఘనంగా జరుపుకుంటున్నారు. ఇవాళ అంబేద్కర్ 134 జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన ఒక వర్గానికో, ఓ మతానికో సంబంధించిన వ్యక్తి కాదు. దేశ అభివృద్ధికి పాటుపడిన గొప్ప వ్యక్తి అంబేద్కర్. సమాజంలో స్త్రీలకు సమాన ఓటు హక్కు కల్పించిన మా యుగ పురుషుడు అంబేద్కర్. సమాన జీతాలు ఇవ్వాలి,
అందరికీ అని చెప్పేసిన మహా గొప్ప వ్యక్తి. స్త్రీ పురుషులకి సమాన హక్కు కల్పించిన గొప్ప వ్యక్తి అంబేద్కర్. దేశవ్యాప్తంగా అన్ని వర్గాలు పండుగగా జరుపుకునే ఒకే ఒక జయంతి అంబేద్కర్ జయంతి. అందరికీ నమస్కారం. అంబేద్కర్ గారు ఉన్న రోజుల్లో దళితులు చదువుకోవడం చాలా కష్టం. అయినప్పటికీ he is the first person to get PhD degree in economics in Asia continent. పాత సినిమాల్లో చూపించినట్లు ఋషుల దేవుళ్ళ ఇలా చేయి చాచగానే వారి కష్టాలు తొలగిపోయి రూపాలు మారిపోయి పూర్వపు ఒరిజినల్ స్థితికి వచ్చినట్లు యూనివర్సల్ బాస్ అంబేద్కర్ తన చదువు అనే ఆయుధంతో సమాజం మరియు దేశంలో ఉన్న అసమానతలు, కుల వివక్షను, లింగ వివక్షను సమూలంగా రూపుమాపి దేశ ప్రజలందరికీ సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం పంచిన రియల్ గాడ్. ఎన్నో దెబ్బలు తింటే కానీ శిలాశిల్పం కాదు. అలాగే ఎన్నో ఎదురు దెబ్బలు ఎదుర్కొని దేశంలో స్వేచ్ఛని, సమానత్వాన్ని అందించిన గొప్ప విద్యార్థులు మరియు దేశంలో గర్వకారకులు శ్రీ బిఆర్ అంబేద్కర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. జై భీమ్. అంటరాని వాడిగా మొదలై అందరికీ అందనంత ఎత్తులో మహోజ్వలుడై విశ్వాంత సంభూతుడైన ధీరుడైన బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా స్మరించుకుంటూ వారికి ఘన నివాళి అర్పించుకుంటూ జై భీమ్, జై భీమ్.